నేటి నుంచే ఉగాది సంబరాలు మొదలు పడుతున్నాయి. తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రేపు జరగనున్నటువంటి ఉగాది పచ్చడిలో నూతనంగా నూతన వస్త్రాలు, నూతన వంటకాలు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్లే విధంగా కూడా అనేక రకాల పచ్చళ్ళు తయారు చేసుకుంటూ పచ్చడిని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నాం. ఇప్పటికే కుండల్లో తయారు చేసేటువంటి కుండలకి అటు వేసవి కావడంతో వేసవిలో నీళ్లు చల్లబరచుకోవడం కావచ్చు, అటు రేపు పచ్చడి చేసుకోవడానికి కూడా కుండలకి గిరాకీ ఎక్కువగా కనబడుతుంది. ప్రస్తుతం మనతో ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా ఉంది అంటే ఈ యొక్క కుండలు తీసుకోవడం, పచ్చడి చేసుకోవడం ఏంటి, దీంట్లో ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? ఉగాది ఎప్పుడు కూడా కొత్త సంవత్సరంగా మేము ప్రతిసారి కొత్త కుండ తీసుకొని దాంట్లో 6 రుచులు కలిగినటువంటి అన్ని కలిపి ఆ పచ్చడిని తినడం వల్ల రుచుల యొక్క మట్టి కుండలోనే దాని యొక్క టేస్ట్ చాలా బాగుంటుందని ప్రతిసారి కొనడము, కొత్త కుండ తీసుకుపోయి పూజ చేయడము, ఇవన్నీ కూడా సంప్రదాయం వెనక నుంచి కూడా మేము మా వాళ్ళు పాటిస్తున్నారు. మేము కూడా అదే పాటిస్తూ కొత్తది తీసుకోవడం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంటే ఈ కుండలో పెట్టుకోవడము ఆరోగ్యపరంగా అంటే మొదటైతే రుచి గురించి ఎక్కువగా తీసుకుంటాము. ఆరోగ్యపరంగా కూడా ఏంటంటే మామూలుగా మనము వాడేటటువంటి పాత్రల కంటే మట్టిది ఎక్కువగా పచ్చడి అనేది చల్లగా వస్తుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కుండలోనే డైరెక్ట్గా చేసుకొని ఆ చల్లదనము అనేది పచ్చడికి టేస్ట్ ఇస్తుంది అని చెప్పేసి ఆరోగ్యపరంగా ఉంటే మనం 6 రుచులు తీసుకుంటున్నాం. 6 రకాలైనటువంటి ఆరోగ్యం ఖచ్చితంగా అందులో ఉంటుంది. అన్ని విటమిన్స్ మనకు వస్తాయి. సో మన ఓల్డెన్ డేస్ నుంచి మనకు వచ్చినటువంటి సంస్కృతి ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. మరొక వైపు అంటే కుండలు అమ్ముకునేటువంటి వ్యక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ, ఎట్లా ఉంది ఈసారి కుండలు అమ్మడము? పండుగ సీజన్ కదా, బాగుంది. కానీ ఇప్పుడు మూడం ఉన్నందుకు కొంచెం తగ్గుతుంది. వల్ల ఎంత ఎండ ఉంటే అంత బాగా నడుస్తుంది మాకు. మనకి ఇప్పుడు ఇవన్నీ వంటలు చేసేది ఆరోగ్యానికి మంచిది కాదు, బాగానే తీసుకుంటున్నాం. ఎన్ని రకాల ఇక్కడ ఐటమ్స్ కుండలు పెట్టారు మీరు? ఎన్ని రకాల అన్ని ప్రతిదీ పెట్టినాం. ఏమేమి పెట్టారు? అన్ని కుండలు, తాగే కుండలు, వంట కుండలు, పచ్చడివి, అది కలి కుండలు, అవి అన్నీ పెట్టుకున్నాం. సురాయిలు అంటాం, అలాంటి ఛాయ్ కప్పులు, ప్రతి సామాన్ పెట్టాం. హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకుంటాం, ఇక్కడ ఊర్లలో తెచ్చుకుంటాం. ఇవి రాజస్థాన్కి వెళ్ళి వస్తుంది, వాళ్ళు వేసిపోతారు. మాకు ఇది ఒక ఆయన ఉంటారు, కాంటాక్ట్ తీసుకొని వేస్తారు. అంటే మనం ఇంట్లో వాడుకునేటువంటి పచ్చళ్ళు కూడా పచ్చడి ఖాళీ వంటలవే. పచ్చడి అంటే అవి మొత్తం వంటలు ఖాళీ వంటలు చేసేవి. రేపు ఉగాదికి ఏమన్నా స్పెషల్గా ఇక్కడ తయారు అన్ని తీసుకోవాలి. అంటే ఈ యొక్క సీజన్ లో మీరు ఎట్లా అమ్ముకుంటారు? ఎంత గిరాకీ ఎంత వస్తుంది? వస్తే సార్ ఒకటి చాలా పగులుతాయి మాకు. ఇంకా దేశంలో తెస్తాం కదా, కొంచెం లాస్ కానీ కొంచెం దండ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం. ఎందుకంటే కుండ తాకితే పగులుతుంది. ఇంకా కొంచెం రేట్లు తక్కువ అడుగుతుంటారు, చూసి ఇస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అందరూ పెట్టుకుంటుంటారు, అప్పుడు కొంతమంది పెట్టుకుంటారు కదా, ఇంకా చూసి ఇస్తాం. మాకు ఇంకా తగ్గుతుంది. అంటే రేపే కదా ఉగాది, ఇప్పటికే గిరాకులు రావడము అంత కంపెనీ కనబడుతుందా? వస్తుంది. ఇంకా సాయంత్రం బాగుంటుంది. రేపు ఇంకేసుకుంటాం. ఈరోజు నిన్న నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఇది అంటే రేపు ఉగాది ప్రారంభం కావడంతో తెలుగు ప్రజలందరూ కూడా ఉగాదిని ఒక పెద్ద ఎత్తున పండుగ నిర్వహిస్తుంటారు. ఆ పండుగలో ఉగాది పచ్చడి చేసుకోవడము, ఉగాది పచ్చడి కుండలో చేసుకుంటే షడ్రుచులు అనేటువంటి మన జీవితంలో ఎలా అయితే ముందుకెళ్లాలో ఆ షడ్రుచులు మన జీవితానికి నేర్పిస్తాయని చెప్పేసి కూడా ఇటు వచ్చినటువంటి కస్టమర్లు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ దీంతో పాటుగా పండుగ అంటే కేవలము కొనుక్కునేటువంటి వాళ్ళకి కాదు, అమ్మేటటువంటి వాళ్ళకు కూడా ఒక జీవనోపాధి కూడా కలుగుతుంది. ఈ జీవనోపాధి వల్ల వాళ్ళ కుటుంబం కూడా ఆధారపడేటువంటి కుటుంబాలు కూడా ఈరోజు పండుగ సీజన్లో అటు రేపు పండుగ సరిపోయినటువంటి కుండలు, దాంతో పాటుగా రేపు రాబోతున్నటువంటి రోజుల్లో ఎండ ఇప్పటికే తీవ్రతరం అయిపోయింది. ఎండ కూడా కావాల్సినటువంటి తట్టుకోవడానికి నీళ్లు చల్లబట్టుకోవడానికి కుండలు కూడా ఇక్కడ అనేక రకాల కుండలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా.